అందరికీ శుభోదయం. నా పేరు జీ ధర్మత్ సాయి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ప్రియమైన స్నేహితులారా, నేను ఈరోజు పాఠశాలకు ఎలా రావాలి, తరగతి గదిలో ఎలా బాధ్యతారహితంగా మెలగాలి అనే ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పాఠశాల అనేది చాలా పవిత్రమైన చోటు. గుడి, మసీదు, చర్చు వంటి వాటితో సమానమైనది. పాఠశాలలో పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి మనం తప్పక పాటించాలి. ఉదాహరణకు డ్రెస్ కోడ్. బాలలకు ఒక కోడ్, బాలికలకు ఒక కోడ్ ఉంటుంది. కొందరు బాలికలు చక్కగా డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉండగా మరికొందరు టై ఉంటే బెల్ట్ ఉండదు, బెల్ట్ ఉంటే టై ఉండదు, ఇవి రెండు ఉంటే షూ ఉండదు. బాలికలు కూడా యూనిఫామ్ విషయాల్లో చాలా బాధ్యతారహితంగా వస్తున్నారు. ఇలా చేయడం వలన మనం మొదటి పీరియడ్ను చాలా వరకు లాస్ అవుతాము. ఇక తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాల విషయానికి వస్తే ఏకాగ్రతతో వినకుండా ఏవేవో లోకాభిరామాయణం మాట్లాడుకుంటాము. పూర్వం కలిసిన స్నేహితులతో కలిసి ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటాము. ఇలా చేయడం వలన ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మనకు ఏమాత్రమూ అర్థం కాదు. ఇక హోంవర్క్ల విషయానికి వస్తే చాలామంది రాసుకొని రాదు, చదువుకొని రాదు. ఏదేదో కొంటి సాకులు చెబుతారు. డైరీ పోయిందని, టెక్స్ట్ బుక్ పోయిందని, హెచ్రాబాయ్ నోట్బుక్ ఇంటి దగ్గర మర్చిపోయానని ఇలా ఎన్నో చెబుతూ ఉంటారు. అసలు హోంవర్క్ అనేవి ఇచ్చేందుకు ఇంటి దగ్గర ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవడానికి హోంవర్క్ అనేవి ఇస్తూ ఉంటారు. రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హోంవర్క్ అనేవి ఇస్తూ ఉంటారు. తెలియని పాఠాలని ఆకలింపు చేసుకోవడానికి హోంవర్క్ అనేవి ఇస్తూ ఉంటారు. నేను చెప్పిన ఇవన్నీ మీకు అర్థమయ్యని ఆశిస్తున్నాను. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు నుంచి మనం ఎవరిని పాటిద్దాం, మన పాఠశాల పేరుని పైకి తీసుకువద్దాం, విద్యా ప్రయత్నం సాధిద్దాం. ధన్యవాదాలు.